లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పా కదా! మా దగ్గర ఏమీ లేక వదిలేసారు. కొంతమంది మమ్మల్ని పట్టించుకోవడమే మానేశారని చెప్పి. నిజంగా ఈ లోకంలో డబ్బుంటేనే విలువ. డబ్బు లేకపోతే మనిషిని చూసినట్టు కూడా చూడడు. ఏదో పురుగుని చూసినట్టు చూస్తారు. నిజంగా ఆ రోజు ఆ పరిస్థితిని మా అమ్మ ఎలా తట్టుకుందో కానీ నాకైతే అర్థం కావట్లే అస్సలకి. ఎందుకంటే మా అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలం. అది కూడా కొంచెం చిన్న పిల్లలము. మా అమ్మకంటూ అంత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఏమీ లేదు. ఉన్న అమ్మ, నాన్న కూడా పెళ్ళైన తర్వాతే చనిపోయారు. ఇంకా మాకున్నది మా నాన్న ఒక్కరే. ఆయన కూడా లేరు. నిజంగా ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని బ్రతకాలి అంటే ఒంటరిగా ఒక అమ్మాయి చాలా కష్టం అది. ఎందుకంటే భర్త లేకపోయినా సరే పుట్టింటోళ్ళు ఉన్నారన్న కొంచెమైనా ధైర్యం ఉంటుంది. మొత్తం వాళ్ళు వీళ్ళు ఎవరూ లేకుండా ఉండాలంటే చాలా కష్టం. ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉంటారు, మీ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతున్నారా మీతోటి అని చెప్పి. నేను అలా అడుగుతుంటే ఎందుకు ఇలా అడుగుతున్నారు, వాళ్ళు మాట్లాడినప్పుడు మాకేంటిలే అనుకునేదాన్ని. కానీ అర్థమవుతుంది, మన దగ్గర మనీ ఉన్నా లేకున్నా ఒక ఫ్యామిలీ అనేది మనకు ఉండాలి. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకోవడానికి మనకంటూ వీళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడానికైనా ఉండాలి మన ఫ్యామిలీ అయితే మనకి. ప్రతిదీ డబ్బుతోనే అవ్వదు. కానీ నిజంగా మా అమ్మ మాత్రం ఇప్పటికీ ఎంతో ధైర్యంతోనే ఉంటుంది. ఎవరుంటే మనకేంటి, ఎవరు లేకపోతే మనకేంటి అని చెప్పి. ఇలాంటి బాధలు కొన్ని ఆడవాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఉంటాయి. కానీ అందరూ ఎవరు పైకి చెప్పుకోలేరు. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాటుకొని ముందుకు నిలబడతారు చూడండి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళు మాత్రం నిజంగా గ్రేట్ అండి.